కోట్లాది మంది మహిళలను పూజిస్తున్న భారత్ వంటి పుణ్యభూమిలో మహిళలను కించపరిచేలా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారని, అందువల్ల ఆయన తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి తన ఇల్లు ఓ లేడీస్ హాస్టల్లా ఉందని, హాస్టల్కు తను వార్డెన్లా ఉన్నానని, అందువల్ల మా కుటుంబానికి ఒక మగబిడ్డ కావాలని తనయుడు హీరో రామ్ చరణ్కు చెప్పినట్టు చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. వీటిపై కేఏ పాల్ స్పందించారు. మనవరాలు కాకుండా మనవడు పుడితే బాగుండు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. 75 కోట్ల మహిళలను పూజిస్తున్న భారతదేశంలో మహిళలను కించపరిచేలా చిరంజీవి మాట్లాడారన్నారు. చిరంజీవి పలికిన మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని, మహిళల్ని కినపరిచినట్టు మాట్లాడడం కాదా? ఇప్పటికే కట్నాలు కట్టలేక ఎంతో మంది ఆత్మహత్యలు, పిల్లలు కూడా చంపిస్తుంటే తల్లిదండ్రులు మనం ఖండించవలసింది పోగా వాళ్ళని కండోన్ చేయడమే కదా ఇది. వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా? నాకు దేవుడు 2 కూతుర్లు ఇచ్చాడు, గర్వపడ్డాను. తర్వాత కొడుకుని ఇచ్చాడు, నేను అడగలే. దేవుడు ఇచ్చిందే మనం తీసుకోవాలి. అదే ప్రసాదం, అదే భాగ్యం.